టాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ కాబోతున్నారా? డైలాగ్ పవర్ ఎలా ఉంటుందో మరోసారి బాక్స్ ఆఫీస్ కి చూపించబోతున్నారా అంటే అవునని అంటున్నాయి ఫిల్మ్ సర్కిల్స్. ఒకవైపు మోహన్ బాబు, శ్రీకాంత్ ఓదెలా, అజయ్ భూపతి లాంటి యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్స్ తో భారీ ప్రాజెక్ట్ సైన్ చేయగా, మరోవైపు మంచు వారసులు విష్ణు మనోజ్ కూడా తమ క్రేజీ లైనప్ తో రెడీ అయిపోయారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటేనే డైలాగ్ డెలివరీకి పెట్టింది పేరు. అయితే గత 10 ఏళ్లుగా ఆయన నుండి ఆశించిన స్థాయిలో హిట్లు రాకపోవడం మంచు అభిమానులను కాస్త నిరాశకు గురిచేసింది. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. దసరా ఫిల్మ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రాబోతున్న నాని ది పారడైజ్ చిత్రంలో మోహన్ బాబు మునుపెన్నడూ చూడని అత్యంత వయలెంట్ పాత్రలో కనిపించబోతున్నారు. 90వ దశకంలో విలన్ షేడ్స్ ఉన్న పాత్రలతో మెప్పించిన ఆయన మళ్లీ అదే తరహా పవర్ఫుల్ నెగటివ్ రోల్లో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమయ్యారు. శ్రీకాంత్ ఓదెల విజన్ చూస్తుంటే మోహన్ బాబు బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా ఒక రా అండ్ రస్టిక్ పాత్రను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు లైనప్ లో మరో క్రేజీ ప్రాజెక్టు శ్రీనివాస మంగాపురం. RX-100, మంగళవారం వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేసిన అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే మోహన్ బాబు పాత్ర ఎంత ఇంటెన్సివ్ గా ఉండబోతోందో అర్థమవుతోంది. పెద్ద ఆయన్ని ఒప్పించడం కష్టమైన టాస్క్ అయినప్పటికీ అజయ్ భూపతిని వినిపించిన కంటెంట్ బలంగా ఉండడంతో మోహన్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ 2 సినిమాలు కనుక క్లిక్ అయితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా మోహన్ బాబు బిజీ అవ్వడమే కాకుండా టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సెట్ చేయడం ఖాయం. ఒకవైపు తండ్రి మోహన్ బాబు బిజీగా ఉంటే మరోవైపు వారసులు విష్ణు మనోజ్ కూడా తమ ప్రాజెక్టులతో స్పీడ్ పెంచారు. భైరవంతో రీఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ కు మిరాయి రూపంలో మంచి సక్సెస్ దక్కింది. ప్రస్తుతం హై బడ్జెట్ చిత్రం డేవిడ్ రెడ్డిపై ఆయన గట్టి ఆశలే పెట్టుకున్నారు. ఇక కన్నప్ప ఫలితం తర్వాత మంచు విష్ణు కూడా రోటు మార్చి కొత్త జోన్లను ట్రై చేస్తున్నారు. పారడైజ్ శ్రీనివాస మంగాపురం 2026లోనే విడుదల కానున్న నేపథ్యంలో ఏడాది మంచు ఫ్యామిలీకి ఒక స్పెషల్ ఇయర్ గా నిలిచేలా కనిపిస్తోంది.